నమస్తే, వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. నేను సంగీత. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఒకటికి రెండింతల లాభం చూపి వాళ్ల వలయంలో సులువుగా పడిపోతున్నారు. అనేక మంది వెబ్సైట్లలో ఈ సైబర్ నేరగాళ్ల ఆగడాలు శృతి మించిపోతున్నాయి. అయితే 2 రోజుల వ్యవధిలో 2 వేర్వేరు కేసుల్లో 2 ప్రైవేటు ఉద్యోగుల నుండి 3.81 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఏపీఆర్ లగ్జరీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఫేస్బుక్ లో 45 రోజుల క్రితం స్టాక్ మార్కెట్ పేరిట ఉన్న ఓ ప్రకటన చూసి క్లిక్ చేశాడు. సైబర్ నేరస్తులు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరిపోయాడు. ఆ తర్వాత పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని వారు సూచించడంతో పెట్టుబడి పెట్టాడు. అయితే సైబర్ నేరగాళ్లు పోర్టల్ క్రియేట్ చేసి వచ్చిన లాభాలు అంటూ అందులోనే చూపించారు. ఇలా 22 దఫాలుగా 2.4 కోట్ల పెట్టుబడి పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ కోరడంతో సైబర్ నేరస్తులు స్పందించలేదు. దీంతో చివరికి తను మోసపోయానని గ్రహించి తొలుత సైబర్ క్రైమ్ పోలీసులకు, అనంతరం పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే మరొక కేసులో యూట్యూబ్ లో స్టాక్ మార్కెట్ పేరిట ప్రకటన చూసిన ఓ వ్యక్తి ఆ ప్రకటన క్లిక్ చేయడంతో వాట్సాప్ గ్రూప్ లో సభ్యుడిగా మారాడు. నెల రోజులుగా 66.75 లక్షల పెట్టుబడి పెట్టాడు. తనకు వచ్చిన లాభాలు పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలని కోరితే వారు స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి అతడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ 2 కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.